పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ 2026లో అభిమానులకు ఆశలు కలిగించిన జట్టుగా నిలిచింది. మొదటి 7 మ్యాచుల్లో ఓటమి లేకుండా అగ్రస్థానంలో నిలిచిన ఈ జట్టు తర్వాత వరుస పరాజయాలతో ప్లేఆఫ్స్ అవకాశాన్ని కోల్పోయింది. చివరి మ్యాచ్లో గెలిచినా ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి రావడంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఎక్కడ తప్పు జరిగింది? ప్రారంభ విజయాల తర్వాత జట్టు అదే మూమెంటం కొనసాగించలేకపోయింది. వరుస ఓటముల సమయంలో వ్యూహాలను మార్చడంలో ఆలస్యం జరిగింది. కీలక మ్యాచుల్లో ఒత్తిడిని హ్యాండిల్ చేయలేకపోయింది. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడే పరిస్థితికి చేరుకుంది. ఫైనాన్షియల్ యాంగిల్: జట్టు గెలుస్తున్నప్పుడు బ్రాండ్ వాల్యూ, స్పాన్సర్ డీల్స్, టికెట్ సేల్స్ భారీగా పెరుగుతాయి. వరుస ఓటములతో ఫ్యాన్ ఎంగేజ్మెంట్ తగ్గుతుంది. ఫ్యాంటసీ లీగ్స్, బెట్టింగ్, స్పోర్ట్స్ మార్కెటింగ్లో పెట్టుబడులు పెట్టిన వారికి నష్టాలు వస్తాయి. పాస్ట్ పర్ఫార్మెన్స్ ఈజ్ నాట్ ఎ గ్యారంటీ ఆఫ్ ఫ్యూచర్ సక్సెస్ అనే ఫైనాన్స్ రూల్ ఇక్కడ స్పష్టంగా కనిపించింది. మనం నేర్చుకోవాల్సిన పాఠాలు: ప్రారంభ విజయాలతో అతి విశ్వాసం పెంచుకోకూడదు. స్థిరత్వం లేకపోతే పెద్ద విజయాలు నిలవవు. నష్టాలు మొదలైన వెంటనే కారణాలు గుర్తించి సరిదిద్దుకోవాలి. కెరీర్, బిజినెస్, ఇన్వెస్ట్మెంట్స్ ఏదైనా ఇతరులపై ఆధారపడకుండా ప్లాన్ చేసుకోవాలి. మార్కెట్ అయినా జీవితమైనా ఒక్కసారిగా మారిపోవచ్చు. అందుకే రిస్క్ మేనేజ్మెంట్ చాలా ముఖ్యం.